నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసు, మరి ఆ కేసులో సిట్ జరుపుతున్నటువంటి విచారణ, మరి ఎవరైతే కనుక విచారణకు హాజరు కావాల్సినటువంటి నిందితులుగా పేర్కొనబడుతున్న అభియోగాలు ఏవైతే ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు కసిరెడ్డి రాజ్ కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, విచారణకు గైర్హాజరవుతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వైనం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నటువంటి క్రమంలో నిన్న విజయసాయి రెడ్డి మరొకసారి సిట్ విచారణకు హాజరు కావటం, ఆయన చేసినటువంటి ఆరోపణలు కూడా రాజకీయంగా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ మద్యం కుంభకోణం కేసు పైన విచారణ, ఆ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మరి జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అయితే కుదిపేస్తూ ఉంది. మరి ఇందులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలపైన, అంటే అక్కడ కసిరెడ్డి రాజ్ కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, విచారణకు హాజరు కాకపోవటం, మరి వాళ్ళు కోర్టుల చుట్టూ వెళ్ళటం, విజయసాయి రెడ్డి నిన్న కూడా మళ్ళీ వచ్చి కోటరీ అంటూ కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఆరోపణలు ఎలా చూడాలి ఇవన్నీ? భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్గా చెప్పబడుతున్న ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాము విచారణ జరుగుతున్న తీరు తెన్నులు నిష్పక్షపాతంగా మనం పార్టీలకు అతీతంగా అనాలిసిస్ చేయవలసి వస్తే, ఇప్పుడు నిన్న విజయసాయిరెడ్డి గారు విచారణకి అటెండ్ అయిన తర్వాత ప్రెస్ మీడియాలో చెప్పిన అంశాలు ఏంటి, దాన్ని ఏ విధంగా చూడవలసి ఉంటుంది అనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు మద్యం స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మద్యం నిషేధం చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని మొత్తాన్ని ప్రభుత్వ ఆధీనంలో నడిపిస్తామన్నారు. గవర్నమెంట్ ఆధ్వర్యంలో 3250 షాప్స్ వాళ్ళు 5 years మేనేజ్ చేశారు ప్రభుత్వ ఆధీనంలో. ఒక పాయింట్. రెండో పాయింట్, దీంట్లో ఏమీ స్కామ్ లేదు, స్కామ్ చేయాలన్న ఆలోచన లేదు అని అనుకుంటే 10 రూపాయలు కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ రోజుల్లో ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ట్రాన్సాక్షన్ మద్యం షాపుల్లో ఎందుకు జరిగింది? ఇదొక్కటి బాగా అనుమానాస్పదమైన అంశంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ మద్యం స్కామ్ పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి పార్లమెంటు స్థాయిలో ఎంపీ కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కేసు సెప్టెంబర్ 2024లో అండర్ సెక్షన్ 420, 409 అండర్ సెక్షన్ 120B కింద కేసు రిజిస్టర్ అయింది. కేసు ముందుకెళ్తున్న తరుణంలో ఇది ఒక భారీ పెద్ద స్కాము, వేల కోట్లు, లక్షలు, 2 లక్షల కోట్లుగా చెప్పబడుతుంది. అసెంబ్లీ స్థాయిగా ముఖ్యమంత్రి గారు 20,000 కోట్లు అని చెప్పారు. సరే, 4,000 కోట్లు విదేశాలకు వెళ్ళినాయి అని చెప్పి పార్లమెంట్లో ఎంపీ గారు ప్రస్తావన చేశారు. సో ఇది ఇంత పెద్ద స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని 5th February 2025లో కాన్స్టిట్యూట్ చేశారు. ఆ సిట్ నేతృత్వంలో విచారణ జరుగుతున్న సందర్భంలో తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఒక ఫైల్స్ దహనం కేసు జరిగింది. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు, సహకరించట్లేదు. ఎందుకు? దానికి దీనికి లింక్ ఉందా తెలియదు. సరే, ఇంత పెద్ద స్కామ్ జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఒక్కసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఒకటే అనుమానాస్పదం. రెండోది, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం సరఫరా దుకాణాలకి జరగవలసి ఉండగా డైరెక్ట్గా 250 షాప్స్ నుంచి గతంలో మద్యం సరఫరా జరిగేది. ఇవన్నీ తీసేసి వీళ్ళ సంస్థలు, జేబు సంస్థలు, లేదా కొత్తగా మద్యం పాలసీ రావటానికి ఒక రోజు, ఒక నెల ముందు పుట్టుకొచ్చిన ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ సంస్థలు ఒక 7-8కి మాత్రమే మద్యం సరఫరాని ఎందుకు ఆర్డర్ ఇచ్చారో, అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఆదాన్ డిస్టిలరీస్ ఎవరిది, ఎస్హెచ్జే డిస్టిలరీస్ ఎవరిది, సెంటినీ డిస్టిలరీస్ ఎవరిది, ఎస్పీవై ఆగ్రో ఎవరిది, లీలా డిస్టిలరీస్ ఎవరి, వీళ్ళు వెనక ఎవరో ఈ డిస్టిలరీస్ ఫామ్ చేశారు, ఎప్పుడు ఫామ్ చేశారు, దాని టర్న్ ఓవర్ ఏంది, దాని ప్రొడక్షన్ కెపాసిటీ ఏంది, ఏం ఆలోచన విధి విధానాలు చూసి వీళ్ళకి మద్యం సరఫరాకి ఆర్డర్ ఇచ్చారు అనేది రెండో అనుమానాస్పదం. మూడో అనుమానాస్పదమైన అంశం, వెలుగులోకి వచ్చిన ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన అంశం, ఒక్కొక్క కేసుకి 150 రూపాయల నుంచి 450 రూపాయలు కమిషన్ రూపంలో వచ్చింది అంటున్నారు. సరే, విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్లో ప్రస్తావించిన అంశాల్లో ఒకటి, కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అంటే ఈ బ్లేమ్ గేమ్లో వ్యూహాత్మకంగా ఈ మనిషి మాత్రమే చేశాడని సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నాడా విజయసాయి రెడ్డి? జగన్ రెడ్డి గారి పాత్ర ఉందా అంటే తెలియదు అంటున్నారు. మిథున్ రెడ్డి గారి పాత్ర ఉందా అంటే అది కసిరెడ్డి రాజశేఖర్ని అడగండి అంటున్నాడు. సెకండ్ అనుమానం, మద్యం పాలసీ ఫ్రేమ్ చేయవలసింది ఎవరు? ఎక్స్పర్ట్స్, ఎక్సైజ్లో ఎక్స్పర్ట్స్, డిస్టిలరీస్లో ఎక్స్పర్ట్స్, ఎకనామిక్స్లో ఎక్స్పర్ట్స్, పాలసీ మేకింగ్లో ఎక్స్పర్ట్స్, వాళ్ళు కదా పాలసీ ఫ్రేమ్ చేయవలసింది. మరి అటువంటిది విజయసాయి రెడ్డి గారింట్లో హైదరాబాద్లో ఎవరు కూర్చొని పాలసీ ఫ్రేమ్ చేశారు, ఎందుకు ఫ్రేమ్ చేశారు, వాళ్ళు ఆ పాలసీ ఫ్రేమ్ చేయడానికి ఉన్న అర్హత ఏంటి?
అసలు క్యాబినెట్లో చర్చించాలి ఈ అంశాలన్నీ కూడా. క్యాబినెట్ చర్చించాలా, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలా. తర్వాత పాలసీ ఫ్రేమ్లో, పాలసీ మేకింగ్లో ఎవరు చేయవలసింది ఎవరు? సజ్జల శ్రీధర్ రెడ్డి అంట, ఎస్పీవై ఆగ్రో సంబంధించిన వ్యక్తి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అని అతను అఫీషియల్. తర్వాత వీళ్లతో పాటుగా ఎవరెవరో వాళ్ళ ఇంట్లో కూర్చొని మిథున్ రెడ్డి, వీళ్ళ పాలసీ ఫ్రేమ్ చేసేది, వీళ్ళ ఇంట్లోనా ఫ్రేమ్ చేసేది. 2 సార్లు వీళ్ళ ఇంట్లో మీటింగ్ జరిగిందని ఆయనే చెప్పాడు. అది ఎంతవరకు కరెక్టు? అంటే పాలసీ ఫ్రేమ్ చేశారా, ఎట్లా స్కామ్ చేయాలనేది వ్యూహాత్మకమైన పథకాలు రచించారు అక్కడ. ఇది అనుమానాస్పద అంశం. మూడోది, విజయసాయిరెడ్డి ప్రస్తావన చేస్తూ అసలు బిగ్ బాస్ ఎవరు, కిక్ బ్యాక్స్ వచ్చినాయా లేదా అని అంటే నాకు తెలియదు అంటున్నాడు. సరే, ఆయన బాధ కొంత ఆవేదన ఏం వ్యక్తం చేశాడంటే సాక్షి పేపర్ మీద కొంత ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు స్థాపించింది నేనే, తర్వాత నన్నే సాక్షి మీడియా వాళ్ళు విమర్శించారు, ఈ ముసలాడు వ్యవసాయం చేసుకుంటానని చెప్పి పాలిటిక్స్లో గెలుగుతున్నాడని అంటున్నారు అని దాని మీద విమర్శించారు. రెండోది, జగన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ మీద ఆయన ఆవేదనని వ్యక్తకెక్కాడు. ఆ కోటరీ ఎవరు అనేది అందరికీ తెలుసు. మరి ఈయన అధికారంలోకి రాకముందు పార్టీ కోసం పనిచేసి A2గా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో A2 నుంచి 2000 నంబర్కి వచ్చేసింది నాది, మనస్తాపానికి గురే బయటకు వచ్చేసాను అన్నాడు. ఆ విధంగా ఎవరు తీసుకొచ్చారో చెప్పకనే ఆయన చెప్తున్నాడు. కొంతమంది పేర్లు ఆయన దృష్టిలో ఉన్నాయి చెప్తా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా విజయసాయిరెడ్డి కసిరెడ్డి అంటాడు. కసిరెడ్డి దొరకకుండా తిరుగుతున్నాడు అంటే అసలు ఆయన ఇండియాలో ఉన్నాడా, ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయాడా? అసలు ఆయన దొరకకుండా తిరగటానికి సహకరిస్తుంది ఎవరు? ఖచ్చితంగా సహకరిస్తున్నారు. ఎంతకాలం తప్పించుకుంటారు? మిథున్ రెడ్డి గారు కూడా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కోర్టుల చుట్టూ ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఎంపీ కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి దేశం వదిలిపోలేదేమో. మరి కసిరెడ్డి వెళ్ళిపోయాడు తెలియదు. అంటే వీళ్ళందరికీ ఎవరో ప్రభుత్వ యంత్రాంగంలో సహకారం లేకుండా ఇది జరుగుతుందా? రెండోది, 6 నెలల నుంచి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. 1 అడుగు ముందు 2 అడుగులు వెనక్కి అన్న తీరుగా సహకరించకపోవటం, టయానికి ఇన్వెస్టిగేషన్కి రాకపోవటం, కనిపించకుండా పోవటం, ఇవన్నీ ఏ విధంగా చూడవలసి ఉంటుంది అనేది తెలుగు ఓటర్లలో కొంత అసంతృప్తికి గురవుతున్న సందర్భం ఉంది. మూడో అంశం, అసలు మద్యం స్కామ్కి, మద్యానికి సంబంధించిన మినిస్టర్ ఎవరు? నారాయణ స్వామి అనే ఒక మినిస్టర్ కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా కూడా ఇచ్చారు ఆయనకి. మరి ఆయన్ని విచారణకి పిలిపించి అసలు నువ్వు కన్సర్న్ మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మద్యం పాలసీ ఎట్లా ఫ్రేమ్ చేశారు, ఎందుకు ఫ్రేమ్ చేశారు, ఎక్కడ ఫ్రేమ్ చేశారు, ఎవరు ఫ్రేమ్ చేశారు, దీని వెనక స్కామ్ ఏంది, స్కీమ్ ఏంటి, క్యాబినెట్ అప్రూవల్ ఏంటి, ఎవరు సైన్ చేశారు అనే విషయాలు పూర్తిగా లోతుగా విశ్లేషణ చేస్తే నిజాలు బయటికి రావా? మరి అది పక్కన పెట్టేసి అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు? అప్పట్లో పరిపాలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఇందులో సంబంధం లేదా, బాధ్యత లేదా, నైతిక బాధ్యత లేదా, మోరల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మరి వీళ్ళిద్దరిని పిలిచి విచారణ ఎందుకు చేయట్లేదు? అంటే ఎంతకాలం ఇలా కసిరెడ్డి తప్పించుకున్నాడు, మిథున్ రెడ్డి తప్పించుకున్నాడు, విజయసాయిరెడ్డికి టైం లేదు. ఈ సాకులతోటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు వేగవంతం చేయకుండా కొంత నీరుగార్చే విధంగా స్లోగా ఎందుకు అవుతా ఉంది? దీనికి సహకరిస్తున్న ప్రభుత్వంలో వాళ్ళ వాసన ఉన్న మనుషులు ఎవరన్నా ఉన్నారా అన్న విషయం మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ఈ క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి 7 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నారు. అది షాపు నుంచి. ఇంకొక విషయం, ఈ డిస్టిలరీస్ నుంచి బెవరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళటం వల్ల అక్కడి నుంచి దుకాణాలకు డిస్ట్రిబ్యూషన్ చేయటం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ ప్రభుత్వానికి వస్తుంది. కానీ ఇక్కడ జరిగిన స్కామ్లో భాగంగా ఈ 7, 8 వీళ్ళు స్థాపించిన డిస్టిలరీస్ వాళ్ళు మాత్రమే బెవరేజెస్ కార్పొరేషన్కి వెళ్లకుండా, క్యాష్ కాబట్టి డైరెక్ట్గా షాప్స్కి వెళ్ళి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటారు, అంటే గవర్నమెంట్కి రావాల్సిన పన్ను కూడా రాకుండా బాక్స్కి 150-450 రూపాయల మధ్యలో కమిషన్ ఎవరికి వెళ్ళింది, క్యాష్ ఎవరు కలెక్షన్ చేశారు, ఎవరు కొరియర్స్గా వ్యవహరించారు, ఆ క్యాష్ ప్యాలెస్కి ఎందుకు వెళ్ళింది, తాడేపల్లి ప్యాలెస్, అక్కడి నుంచి విదేశాలకి సహకరించిన ఈ పెద్ద ముఠా, ఈ ముఠా మొత్తం పాత్రదారులు. మరి వీళ్ళకి ఇలా చెయ్యాలి అని చెప్పి గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పెద్ద మనుషులు ఎవరో బయటికి రావాల్సిన అవసరం ఉంది కదా. ఎంతకాలం అని ఇలా వాడు ఇన్వెస్టిగేషన్కి రావట్లేదు, ఇతను తప్పించుకు తిరుగుతున్నాడు, ఇతను నోటీసులు తీసుకోవట్లేదు అన్న పేరుతో 6 నెలలు కాలయాపన చేశారు. ఇప్పటికైనా కన్సర్న్ మంత్రిత్వ శాఖకి బాధ్యత వహిస్తున్న మంత్రి గారు, గతంలో పనిచేసిన నారాయణ స్వామి కానీ, అప్పట్లో ముఖ్యమంత్రి గారిని కానీ విచారణకి పిలిచి విచారణ చేస్తే నిజాలు బయటికి రావా? తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. ఇంత పెద్ద స్కామ్గా మనం చెప్పుకుంటా ఉన్నాం కదా. మరి ఇంకా ఎంతకాలం టైం దీన్ని తీసుకుంటారు, దీన్ని సాగదీస్తారు? రెండో అంశం, విజయసాయిరెడ్డి గారు నిన్న ప్రెస్లో మాట్లాడుతూనే చెప్పారు, కసిరెడ్డి రాజశేఖర్ నేతృత్వంలో ఈ 7-8 డిస్టిలరీస్లో 3 డిస్టిలరీస్ ఆయన స్థాపించబడ్డాయి అని చెప్తా ఉన్నారు. ఆయన పెట్టాడా? ఎగ్జిస్టింగ్ డిస్టిలరీస్ని భయపెట్టి, బలవంత పెట్టి, ప్రలోభాలకి లోబర్చి ఎక్వైర్ చేశారా?
అసలు ఈ డిస్టిలరీకి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉందా, ఫెసిలిటీ ఉందా, ఇవన్నీ చూడలేదు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ డిస్టిలరీస్ పెట్టడం కోసం విజయసాయి రెడ్డి అరబిందో వాళ్ళ ద్వారా 100 కోట్లు ఇప్పించాను 12% ఇంట్రెస్ట్కి అని చెప్పారు. మరి ఒకవేళ డిస్టిలరీ పెట్టాలనుకుంటే, బిజినెస్ చేయాలనుకుంటే బయట నుంచి ప్రైవేట్గా అప్పు తీసుకొచ్చి హుటాహుటిన విజయసాయిరెడ్డి సహాయంతో ఈ డిస్టిలరీస్ ఎందుకు స్థాపించి ఎందుకు మద్యం సరఫరా చేశారు, ఈ 100 కోట్స్ ఇప్పించమని విజయసాయిరెడ్డి గారికి చెప్పిన మనిషి ఎవరో? ఇన్ని అంశాలు సున్నితంగా మనం ఆలోచించినట్టయితే ఇందులో పెద్ద స్కామ్ జరిగిందని చెప్పకనే చెప్తా ఉన్నాడు విజయసాయిరెడ్డి. రెండో అంశం, విజయసాయిరెడ్డి ఎంతసేపటికి జగన్ రెడ్డి గారి ప్రమేయం, మిథున్ రెడ్డి గారి ప్రమేయం గురించి అస్సలు ప్రస్తావించట్లా. అంటే కేవలం ఒక వ్యక్తిని బలి చేసి, కసిరెడ్డి రాజశేఖర్గా చెప్పబడుతున్న ఒక వ్యక్తిని మొత్తం ఆయనే అని ఎస్టాబ్లిష్ చేయటం కోసం చేస్తున్నారా? మొత్తం ఆయన ఎట్లా అవుతారు? అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు? ఈయన ఒక్కడే చేయటం వల్ల ఆయనకి ఇండిపెండెంట్గా చేయమని సలహా ఇచ్చింది ఎవరు? ఏ ప్రలోభాల కోసం ఇచ్చారు? ఆ వచ్చిన సొమ్ము ఎక్కడికి వెళ్ళింది? ఈయన తీసుకున్నాడా? తీసుకుంటకుండా ఎవరికన్నా ఇచ్చాడా? ఆ సొమ్ము అంటే ఈడీ, మళ్ళీ ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది కదా, విదేశాలకు తరలి వెళ్ళింది పెద్ద మొత్తంలో క్యాష్ అన్నప్పుడు. సో ఇన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని దీన్ని ఇంకా వేగవంతం చేసినప్పుడు, కన్సర్న్ మినిస్టర్ని కూడా పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, అసలు నిజాలు బయటకు వచ్చినప్పుడు అసలు పెద్ద తలకాయ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా అనేది తేలాల్సిన అంశం. మరి విజయసాయి రెడ్డి గారు వ్యూహాత్మకంగా జగన్ ప్రస్తావన తీసుకురాకుండా ఓన్లీ కసిరెడ్డి మాత్రమే ఎందుకు ఒక్క వ్యక్తి చుట్టూ ఈ కథ అంతా తిరుగుతూ ఉంది? అంటే ఎంతకాలం ఈ విధంగా కాలయాపన జరగాల్సిన అవసరం ఉంది? దీన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకి వేగవంతం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దీన్ని వేరే యాంగిల్లో కూడా ఆలోచన చేసి కన్సర్న్ మంత్రిని పిలిచి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.